కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అరటి పువ్వు గట్టి కాడ కూర. ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న కూర. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటికాయలో అరటి పువ్వులో ఏది వేస్ట్ అవ్వదండి. అంతా క్లీన్ చేశాక లోపల ఇలా గట్టి కాడ ఉంటుందండి. దీన్ని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక చెంచాడు గసగసాలు, ఒక చెంచాడు ధనియాలు, అల్లము, వెల్లుల్లిపాయ, అలాగే జీలకర్ర, లవంగాలు, తీసిన 3 పెద్ద ఉల్లిపాయలు, ఇవన్నీ కలిపేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకొని నూనె వేడెక్కాక మనము కోసి పక్కన పెట్టుకున్న కాడ ముక్కలను అందులో వేసి కొద్దిగా వేయించాలి. ఇవి కాడ ముక్కలు గట్టిగా ఉన్నవైతే గనక మనము ముందు కొద్దిగా ఉడికించుకోవాలి. లేతవైతే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. నాకు లేతది దొరికింది. ఇవి మొత్తం 3 కాడలండి. 3 కాడల్ని కూడా ఇలా కట్ చేసి ఇలా కొద్దిగా వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లి మిశ్రమం అంతా రుబ్బేసి పక్కన పెట్టుకున్నాక అదే నూనెలో 5 వెల్లిపాయ రెబ్బలు వేసి తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత కడిగిన కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 వెండి మిరపకాయలు కూడా వేసేసి ఇవన్నీ చక్కగా వేగనివ్వాలి. ఇవి వేగి ఉల్లిపాయ ముద్ద కూడా అందులో మొత్తంగా వేసేయాలి. ఇది మనకి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఎందుకంటే మనము పచ్చి ఉల్లిపాయ, పచ్చి మసాలాలే రుబ్బేసాం కాబట్టి పచ్చివాసన అంతా పోయేదాకా బాగా మగ్గనివ్వాలి. కూర రుచి అంతా ఉల్లి వేగడంలోనే మనకి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కూరకి సరిపడా ఉప్పు అంతా వేసేసుకుని మళ్ళీ చక్కగా వేయించుకోవాలి. ఇది అంతా చక్కగా మగ్గాక కారము మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 చెంచాడు వేశాను. కారం వేశాక ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇది మగ్గి ఈ విధంగా మారాక మనము పక్కన వేయించి పెట్టుకున్న కాడ ముక్కలు ఉన్నాయి కదా, వాటిల్ని ఇందులో వేసేసి మొత్తంగా కలిపేయాలి. అంటే మనము ఈ ఉప్పు మసాలా అంతా ఈ ముక్కలకి పట్టే విధంగా అంతా కలుపుకోవాలి. ఇది మొత్తం మగ్గాక మనము ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని మనము ఈ ముక్కల్ని మసాలాని అంతా ఉడికించుకోవాలి. అయితే నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోక్కర్లేదు. లేతది కాబట్టి నేను ఒక చిన్న గ్లాసుడే పోసాను. అదే ముదురుది అయితే కనుక ముందు మీరు ఉడికిస్తారు కాబట్టి దానికి కూడా ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు. మూత పెట్టి కొంచెం సేపు అంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించాను. కూర చూడండి ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుంటాము. పాలు కూడా మీగడతో పాటుగా ఒక గరిట అంటే ఒక చిన్న గ్లాసు అది వేసుకున్నాక దీన్ని ఎక్కువసేపు ఉడికించకూడదండి. పాలు వేశాక ఒక 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. అంటే నీరంతా ఎగిరిపోయి కూర దగ్గరికి వస్తే సరిపోతుంది. అసలు మనకి ఇది దొరకడము చాలా అరుదు. దొరికినప్పుడు మట్టుకు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎక్కువసేపు ఉడికించలేదు. ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చేస్తే నూనె అంతా పైకి తేలి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇది సేమ్ మనకి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే సేమ్ చికెన్ కూరలాగే ఉంటుందండి టేస్ట్ కూడా. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో సులువైపోయింది కదండి. కావాలి అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, అంతే. ఈ రెసిపీ చాలా పాతకాలం నాటిది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇదివరకే అరటి పువ్వు కూర షేర్ చేశానండి. లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను.